ఇది మీకోసమే. నచ్చితే ఖచ్చితంగా ఒక్కరికైనా షేర్ చేయండి. ఆత్మాభిమానం అనేది, సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది మనిషికి ఎంత గొప్పది తెలుసా? మనిషిని ఎలాగో అలాగా బతకమని చెప్పది, నువ్వు ఇలాగనే బతకాలని చెప్పి నేర్పిస్తుంది. ఒక డిసిప్లిన్ నేర్పిస్తుంది సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది. అయితే నాకు చిన్న స్టోరీ చెప్తా. నాకు తెలిసిన ఒక వ్యక్తి ఉన్నాడు, పెద్ద మనిషి, చాలా మంచి వ్యక్తి. ఆల్మోస్ట్ 60 ఏళ్ళు ఉంటాయి. ఆయన చిన్నతనం నుంచి కూడా చాలా కష్టాలు పడ్డాడు. వాళ్ళ ఫ్యామిలీలో రెస్పాన్సిబిలిటీ తీసుకొని వాళ్ళ పెళ్ళిళ్ళు చేసిండు. పెద్దవాడు కాబట్టి అందరు పెళ్ళిళ్ళు చేసిండు, అన్ని భుజాన్ని వేసుకొని చాలా కష్టాలు పడ్డాడు. తర్వాత తన పెళ్లి చేసుకుంటూ పిల్లలు అయ్యారు, వాళ్ళని చదివించుకున్నాడు, వాళ్ళకి మంచి మంచి ఉద్యోగాలు వచ్చినాయి. అట్లా సంపాదించుకుంటూ ఉన్న దాంట్లో హ్యాపీగా తిన్నారు, ఉన్నారు, హ్యాపీగా ఉన్నారు. ఇప్పుడు స్టిల్ డేట్ ఇప్పటి వరకే. ఇప్పుడు కూడా కొడుకుకు మంచి ఉద్యోగం ఉన్నా, కూతురు మంచి ఉద్యోగం చేస్తున్నా, తన పని తను చేసుకుంటాడు, తన ఉద్యోగం తను చేసుకుంటాడు. ఎంత వస్తుందని ముఖ్యం కాదు. తన కొడుకు ఇతని మీద, ఈ వ్యక్తి మీద 10 రెట్లు ఎక్కువ సంపాదిస్తాడు, 10-15 రెట్లు ఎక్కువ సంపాదిస్తాడు నెలకు. వాళ్ళకు సంపాదించే అవసరమే లేదు, డబ్బుతో అవసరమే లేదు. కానీ సెల్ఫ్ రెస్పెక్ట్, ఆత్మాభిమానం చంపుకోకుండా, ఒకరి మీద ఆధారపడకుండా ఈ ఏజ్లో కూడా తను చేతనైనా కాకున్నా కానీ కష్టపడుతూనే ఉంటాడు. అది ఎంతో అంత వస్తుంది. దాంతో తన ఖర్చులు, తన భార్య ఖర్చులు తనే పెట్టుకుంటూ, వాళ్ళు కష్టపడ్డది వీళ్ళే తినుకుంటూ, కొడుకుని అడగకుండా, కూతురుని అడగకుండా, ఎవరిని అడగకుండా ఆ లైఫ్ని ఆత్మాభిమానంతో, సెల్ఫ్ రెస్పెక్ట్ తోటి, ఆ ఆత్మగౌరవంతో హ్యాపీగా బతుకుతున్నాడు. నాకు చాలా బాగా అనిపించింది. ఎందుకంటే చాలా మంది ఇవాళ రేపు ఎవరి మీద ఒకరు డిపెండ్ అవుతారు. వాళ్ళ పాపం కష్టపడి ఏదో పని చేసుకోవాలనుకున్నా కానీ బాడీ సహకరించదు, ఆరోగ్యం సహకరించదు. కొంతమందికి చేద్దాం అనుకుంటారు పాపం, కానీ వాళ్ళకి సహకరించదు. ఆత్మాభిమానంతో బ్రతికే వాళ్ళు చాలా రేరుగా ఉంటారు. రెస్పెక్ట్ దెమ్, గౌరవించండి.